గోధుమ పిండి, బెల్లంతో ఇలా ఒకసారి కొమ్ములను ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పులు వరకు గోధుమ పిండి, చిటికెడు ఉప్పు, 2 టేబుల్ స్పూన్ దాకా వేడి నూనెను వేసుకొని వీటన్నిటిని 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగా కలుపుకొని అందులో నుంచి ఒక పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా పొడి పిండి సహాయంతో ఈ విధంగా చపాతీలాగా ఒత్తుకోండి. చపాతీ అనేది కొంచెం మందంగా ఉండాలండి, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు ఎడ్జస్ట్ని కట్ చేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా కట్ చేసుకున్న తర్వాత మీడియం హీట్లో ఉన్నటువంటి ఆయిల్లోకి ఇవి ఒక్కొక్కటిగా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా కుక్ చేసేసుకోండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక బాండి పెట్టి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నారు అదే కప్పుతో కప్పున్నర వరకు బెల్లం తురుమును కూడా వేసుకొని పావు కప్పు దాకా నీళ్ళని వేసుకొని బెల్లం కరిగి దాకా కుక్ చేసుకున్న తర్వాత అందులో 2 యాలక్కాయలు, 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని ఈ బెల్లం కరిగి ముద్రపాకం వచ్చేదాకా కుక్ చేసేసుకోండి. ఇలా ముద్రపాకం రాగానే ఆ కొమ్ములను కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేస్తే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెల్లం కొమ్ములు రెడీ.